వస్తా నాకు కదా నువ్వు ఎక్కువ పేపర్ చేసినంటే క్లియర్స్ కాదు సార్ 5 రోజుల కంటే నేను పోయేతో 10 రోజులు కాకపోతే నేను ఉన్నాయి చూపెడతా ఏవో అక్కరానుల పేర్లు చెప్తుంటాను నేను చేస్తాను. హాస్పిటల్కి భారతదేశంలోనే ఒక మంచి పేరుంది. 100 సంవత్సరాల క్రితం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ప్రారంభించుకున్న ఇటువంటి హాస్పిటల్కి ఉన్న పేరు ప్రఖ్యాతులు చెప్పనలు కాదు. అటువంటి ఆసుపత్రిలో ఈ మధ్యన చాలా సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత పేషెంట్స్కి ఇబ్బంది కలిగే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అన్వాంటెడ్ పీపుల్, అసాంఘిక శక్తులు కొందరు వస్తున్నారు, వారికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నారని, తర్వాత నేరస్తులు కూడా ఇక్కడ దాక్కుంటున్నారని, తర్వాత మత్తు పానీయాలు ఇక్కడ సేవిస్తున్నారని, అటువంటి సంఘటనలు కొన్ని మా దృష్టికి వచ్చిన పిమ్మట సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో వారిని కాన్ఫరెన్స్లో తీసుకొని వారితో పాటు కలిసి మా పోలీసులు దాదాపు 150 మంది ఈరోజు ఆఫీసర్స్ మెన్నందరూ కలిసి ఇక్కడ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేసి 4 బిల్డింగ్స్ ఉన్నాయి ఉస్మానియాలో. ఈ హాస్పిటల్లో 4 బిల్డింగ్స్లో మేము కూడా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్స్ని వాళ్ళ తాలూకు వాళ్ళకి సంబంధించిన అటెండెంట్స్ని మిగతా వారందరినీ సిబ్బందిని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం, వారందరికీ అక్కడ ఉన్న సస్పెక్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేయడం అటువంటి కార్యక్రమాలు చేసినాం. తర్వాత ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్యూరిటీ పరంగా, యాక్సెస్ కంట్రోల్ పరంగా ఇవన్నీ కూడా సూపరింటెండెంట్ గారితో చర్చించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్కి, తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఒక లేఖ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాలు అత్యంత అవసరమైనవి. ఇక్కడ వెయిటింగ్ హాల్లో చాలామంది నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి కూడా ఉంటూ ఉన్నారు. అక్కడ బయట భోజనం కూడా ఫ్రీగా దొరుకుతూ ఉంది, లేదా తక్కువ ధరకు బయట దొరుకుతుంది. కాబట్టి అక్కడ బయట తినడం, ఇక్కడ వచ్చి ఉండడం. తర్వాత చాలామంది పేషెంట్స్ దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు. ఇక్కడ 100 రూపాయల మెడిసిన్స్ కోసం 300-400 రూపాయలు బస్ ఛార్జీలు ఖర్చు పెట్టి మరీ వస్తున్నారు ఇక్కడికి. అంటే ఈ హాస్పిటల్కి ఉన్న క్రెడిబిలిటీ అటువంటిది, విశ్వాసం, ప్రజల్లో ఉన్న విశ్వాసం అటువంటిది. అట్లాగే ఇక్కడ రెగ్యులర్గా డాక్టర్స్ పంక్చువాలిటీ బాగా ఉంది కాబట్టి పేషెంట్స్ అందరూ వస్తున్నారు. సో వచ్చే పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఇలాంటి అసాంఘిక శక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ప్లస్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఈరోజు సూపరింటెండెంట్ నాగేంద్ర గారు, తర్వాత ఆర్ఎంఓ గారితో కలిసి, వారి సిబ్బందితో కలిసి మా పోలీసులు అందరూ కూడా చేయడం జరిగింది. ఎలాంటి పేషెంట్స్కి ఇబ్బంది జరగకుండా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఇంతవరకు ఉస్మానియా హాస్పిటల్లో ఎప్పుడు కూడా జరగలేదు. అటువంటిది ఈరోజు మా ఏసీపీ సుల్తాన్ బజార్ డాక్టర్ చేతన గారు స్వయంగా, ఆవిడ మెడికల్ డాక్టర్ అయి ఉండి ఇక్కడ ప్రాబ్లమ్స్ని బాగా ఆకలింపు చేసుకున్నారు. వారందరూ కూడా కలిసి వారి సిబ్బందితో మా ఎస్హెచ్ఓ అఫ్జల్గంజ్ జ్ఞానేందర్, తర్వాత అడిషనల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు, వారి సిబ్బంది అందరితో కలిసి ఇక్కడ ఈ కార్డన్ అండ్ సర్చ్ విజయవంతంగా ముగించినాము. ఈరోజు 14 మంది అనుమానితులు ఇక్కడ పట్టుకున్నాము. 14 మందిలో దాదాపు 8 మంది అనుమానితులు ఉన్నారు. స్పెషల్గా అంటే మిగతా వాళ్ళు బెగ్గర్స్ ఉన్నారు, బెగ్గర్స్ పోను మిగతా 8 మంది అనుమానితులు ఉన్నారు. దాంట్లో ఒకతను మాకు ఇస్మాయిల్ అనే ఒక అబ్బాయి దొరికాడు. అతను గతంలోనే 3 దొంగతనాల కేసుల్లో నిందితుడు. అతను ఇక్కడ తలదాచుకుంటున్నాడు. సో ఈ ఆపరేషన్ మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే అంచనాలతో ఇక్కడికి వచ్చామో అది మాకు సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఇటువంటి ఆపరేషన్స్ ఇంకా ఎక్కువగా మేము ఉస్మానియా హాస్పిటల్లో చేద్దామని అనుకుంటున్నాం.